విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనం ఒక యోగం గురించి తెలుసుకోబోతున్నాము. దాన్ని గజకేసరి యోగం అంటారు. గజకేసరి యోగం అసలు ఈ యోగం ఎలా నిర్మితమవుద్ది అని, అలాగే ఈ యోగం మీ జాతకంలో ఉన్నట్లయితే దీని ప్రభావం మీరు జీవితంలో ఎలా పొందగలుగుతారు ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే గజకేసరి యోగం ఏదైతే ఉందో ఇది శుభగ్రహాలతో నిర్మితం అవుద్ది. శుభగ్రహాలు అంటే ఏంటి? చంద్రుడు, శుక్రుడు, దేవగురు బృహస్పతి, బుధదేవుడు, ఈ గ్రహాలతో నిర్మితమైన యోగం గజకేసరి యోగం. ఎవరి జాతకంలో కూడా ప్రత్యేకంగా ఈ గజకేసరి యోగం ప్రభావం వేరేలా ఉంటుంటది. ప్రతి ఒక్క లగ్నానుసారంగా దీని ఫలితాలు మారుతుంటాయి. ఒక లగ్నానికి ఫలితం ఒకేలా ఉంటే వేరే లగ్నానికి ఫలితాలు వేరే ఉంటాయి. ఎప్పుడు తెలుసుకోండి, దేవగురు బృహస్పతి అదే రకంగా చంద్రుని సంయోగం జాతకంలో యుతి కలయిక లేకపోతే కేంద్ర సంబంధం అంటే చతుర్థ దశమ సంబంధం జాతకంలో ఉన్నట్లయితే, చంద్రునికి అదే రకంగా దేవ్ గురు బృహస్పతికి సంబంధం ఉన్నట్లయితే జాతకం లోపల కేంద్ర స్థానం లోపల దీన్ని గజకేసరి యోగం అంటారు. ఇలాంటి జాతకులు చాలా తెలివైన వారు ఉంటారు. ఇలాంటి జాతకులు ఏ విషయాన్ని కూడా చాలా తొందరగా వీళ్ళు అబ్జర్వేషన్ చాలా బలంగా ఉంటుంది. అని వీళ్ళు ఎక్కడైతే పని చేస్తారో, ఏదైతే పని చేస్తారో అందులో కాస్త వీళ్ళకి సెపరేట్ ఒక పేరు ఉంటుంది. అండ్ ఇలాంటి జాతకులు జీవితం లోపల అనుకునే అన్ని సాధించడానికి చాలా ప్రయత్నించుతారు. కానీ ఇలాంటి జాతకులు ప్రేమ జీవితం లోపల అసఫలం అవుతారు. అది ఎందుకు, అది ఎప్పుడో చెప్తాను, కానీ ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇలాంటి జాతకులు ప్రేమ జీవితంలో అసఫలం అవుతారు. కానీ లైఫ్ లోపల ఇలాంటి జాతకులు మంచి పేరు, ప్రఖ్యాత, ప్రసిద్ధి తప్పకుండా పొందుతారు. ఈ చంద్రుడు అదే రకంగా దేవగురు బృహస్పతి సంయోగం ఎవరి కేంద్రంలో అంటే ఏ లగ్నం లోపల చాలా మంచి ఫలితాలు అది తెలుసుకోండి. మేష లగ్నం మంచి ఫలితాలు దొరుకుతాయి. కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి, వృశ్చిక లగ్నానికి, ధనుసు లగ్నానికి మరియు మీన లగ్నం వారికి కేంద్రంలో దేవగురు బృహస్పతి సంబంధం, చంద్రుని సంబంధం ఉన్నట్లయితే ఇది చాలా గజకేసరి యోగం చాలా పవర్ఫుల్ అయితే ప్రభావం ఇచ్చుద్ది. అని ప్రత్యేకంగా దీని శుభ ఫలితాలు ఎప్పుడు చూస్తారంటే గురు ప్రత్యంతర దశ, గురు ప్రత్యంతర దశ, చంద్ర అంతర్దశ, గురు ప్రత్యంతర దశ, గురు అంతర్దశ, చంద్రుని ప్రత్యంతర దశ. చంద్రునికి గురుకి ఎప్పుడైతే అంతర్దశ లోపల టైం కలుచుద్దో ఆ టైం చాలా బెనిఫిట్ చాలా బాగా అయితే ఉండి తీరుద్ది. ఇప్పుడు ఇంకో సూత్రం తెలుసుకోండి. జాతకంలో కనుక చంద్రుడు అదే రకంగా శుక్రుడు కలయిక కూడా ఈ రకంగా ఉన్నట్లయితే, చంద్రుడు అదే రకంగా శుక్రుని కలయిక కేంద్ర స్థానంలో చతుర్థ దశమ సంబంధం ఉన్నట్లయితే ఇలాంటి యోగం కూడా దీన్ని కూడా గజకేసరి యోగం అంటారు. ఈ గజకేసరి యోగం కేవలం దేవగురు బృహస్పతితో కాదు, దైత్యగురు శుక్రాచార్యంతో కూడా నిర్మితం అవుద్ది. ఇలాంటి జాతకులు ఎలా ఉంటారు? దేవగురు బృహస్పతి చంద్రుని కలయిక ఉన్నవారు చాలా జ్ఞాని ఉంటారు. కానీ శుక్రుడు అదే రకంగా చంద్రుని కలయిక కేంద్ర సంబంధం ఉన్నవారు జ్ఞానితో పాటు ధనవంతులు ఉంటుంటారు. అని అవతల వ్యక్తి మనసులో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుంటుంటారు. వీళ్ళు ఎప్పుడు భౌతిక జీవితం లోపల మనం పేరు ఎలా పొందాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, పక్క వ్యక్తిని మనం ఎలా కింది చూపించాలి, అలాంటి రకమైన ప్రయత్నాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంటాయి. అని ఈ యోగం ఎవరి జాతకంలో అయితే ఉంటుందో అది ప్రత్యేకంగా వృషభ లగ్నం ఉండనివ్వండి, మిథున లగ్నం ఉండనివ్వండి, కన్యా లగ్నం ఉండనివ్వండి, తులా లగ్నం ఉండనివ్వండి, మకర లగ్నం ఉండనివ్వండి, కుంభ లగ్నం, ఈ 6 లగ్నం ఉండనివ్వండి. ఈ 6 లగ్నాలు కనుక ఉన్నట్లయితే ఇందులో ఈ యోగం చాలా మంచి ఫలితాలు అయితే దక్కుద్ది. అని ఎవరికైతే శుక్ర మహాదశ, చంద్ర అంతర్దశ,
చంద్ర అంతర్దశ, శుక్ర ప్రత్యంతర్దశ నడుస్తుందో, అని ఎవరికైతే శుక్రునికి చంద్రునికి ఎప్పుడైతే కలయిక జాతక అంటే దశ అనుసారంగా కలుగుద్దో ఆ టైం లోపల ఈ యోగం జాతకంలో ఉన్నది యాక్టివేట్ అవుతుంటది. అని శుక్రుడు అదే రకంగా చంద్రుని ఏదైతే భావ అనుసారంగా ఆధిపత్యం ఉందో ఆ భావం యాక్టివేట్ అవుతుంటది అని దానికి సంబంధించిన శుభ ఫలితాలు తప్పకుండా పొందుతుంటారు. కానీ శుక్రునికి అదే రకంగా చంద్రునికి కలయిక లోపల శని సంబంధం కనుక ఉన్నట్లయితే ఇలాంటి జాతకుడు పతనానికి వెళ్తుంటాడు. ఇలాంటి జాతకుడు పతనానికి ముందుకు వెళ్తుంటాడు. కాబట్టి ఈ యోగం ఎంత మంచి ఫలితాలు ఇచ్చుద్దో, ఏదైనా పాపగ్రహాల సంబంధం కలిగిన కూడా కాస్త ప్రతికూలమైన ఫలితాలు కూడా తప్పకుండా ఉంటుంటది. శ్రీమాత్రే నమః.